హే హలో ఆల్ వెల్కమ్ టు డెవప్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం వాట్ ఈస్ క్లౌడ్ అండ్ వాట్ ఆర్ క్లౌడ్ బెనిఫిట్స్, క్లౌడ్ రాకముందు నాన్ ప్రిమిసెస్ ఏంటి, అది ఇప్పటికీ యూస్ చేస్తున్నారా, అండ్ క్లౌడ్ ని ఎందుకు ఒక రివల్యూషన్ అంటారు టెక్ మార్కెట్ లో, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, లెట్స్ కన్సిడర్ ఏ సినారియో వేర్ మీరు ఒక మూవీ చూడాలనుకున్నారు, వెదర్ యువర్ మొబైల్ ఆర్ ఇన్ యువర్ పీసీ. ఓకే, సో మీరు ఏం చేస్తారు, విఎల్సీలోకి వెళ్తారు లేదా ఫోల్డర్లోకి వెళ్తారు, మూవీ నేమ్ సెర్చ్ చేస్తారు అండ్ ఇట్ పాప్స్ అప్ అండ్ దాన్ని విఎల్సీ ఆర్ ఎంఎక్స్ ప్లేయర్లో ప్లే చేస్తారు. ఓకే, సో ఇదే నెట్వర్క్ టెక్నాలజీలో చూద్దాం. యువర్ యూజర్, ఓకే, మీరు ఏం చేస్తారు, మీ సర్వర్ విచ్ ఇస్ మీ మొబైల్ ల్యాప్టాప్ సర్వర్లో ఉన్న డేటాబేస్ మీ మూవీస్, లెట్స్ కీప్ ఇట్ ఈస్ సర్వర్. ఓకే, మీరు యూజర్, సో మీరు రిక్వెస్ట్ పంపుతున్నారు సర్వర్కి. సర్వర్ అనేది డేటాబేస్లోకి యాక్సెస్ చేస్తుంది. ఐ మీన్ సర్వర్ సెండ్స్ రిక్వెస్ట్ అండ్ ఇట్ గెట్స్ రెస్పాన్స్ అండ్ మీరు మూవీ చూస్తారు. ఇది నెట్వర్క్ టెక్నాలజీలో ఇట్స్ జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది యూజువల్గా జరిగేది. మీరు మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో మూవీ చూడాలి అన్నప్పుడు సేమ్ ఇదే సినారియో మనం ఒక అప్లికేషన్ గురించి చూద్దాం, లైక్ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ఏదైనా. సో ఒకేసారి మల్టిపుల్ పీపుల్ చూడొచ్చు, లైక్ ఓకే ఓకే ఒక యూజర్ మీరు, ఇంకో యూజర్ మీ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, సో వాట్ యూ విల్ డూ, సేమ్ ఇదే ఉంటుంది. Like there will be a server, there will be a database, yes, users, multiple users. Okay, so మీరు either డొమైన్ హెచ్టిటిపి డొమైన్ ద్వారా లేదా లాగిన్ ఏదైనా సర్వర్ కి కనెక్ట్ అవుతుంది. సో వెన్ టూ పీపుల్ కనెక్ట్ టు సర్వర్, ఈ సర్వర్ ఏం చేస్తుందంటే ఒక సెషన్ అలొకేట్ చేస్తుంది, ఒక యూజర్ కి ఒక సెషన్ అలొకేట్ చేస్తుంది. ఆ సెషన్ అయ్యేంత వరకు అది మీకు సర్వ్ చేస్తుంది అండ్ ఇంకో యూజర్ కి కాదు. సో లెట్స్ సే మీరు మీ ఫ్రెండ్ లాగిన్ అయ్యారు. సో ఈ సర్వర్ ని డివైడ్ చేస్తుంది, డివైడ్ చేసి ఒక సెషన్ మీకు ఇస్తుంది, ఇంకో సెషన్ మీ ఫ్రెండ్ కి ఇస్తుంది. అండ్ సర్చ్ చేశారు సేమ్ మూవీ ఆర్ డిఫరెంట్ మూవీ, డేటాబేస్ నుంచి ఆ మూవీ రిక్వెస్ట్ చేస్తుంది, రెస్పాన్స్ తీసుకుంటుంది అండ్ మీకు డిస్ప్లే చేస్తుంది. సో ఇలా అనమాట. ఇది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి ఈ మధ్యలో. బట్ మనకి క్లౌడ్ అంటే అర్థం కావడానికి ఇది సరిపోతుంది. సో ఇలా ఉంటుంది సినారీ. ఇప్పుడు మీరు యూజర్స్ గా కాకుండా ఈ అప్లికేషన్ ఓనర్స్ కావాలంటుంది బిజినెస్ పర్స్పెక్టివ్ లో. సో మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు, మీకు సర్వర్ ఉంది, ఓ డేటాబేస్ ఉంది, డేటాబేస్ లో మూవీస్ ఉన్నాయి. సర్వర్ అనేది లోడ్ ని హ్యాండిల్ చేసి యూజర్స్ కి సర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇదే డిజైన్ చేయాలి. సో లెట్స్ సే నేను ఒక డేటాబేస్ కొనుక్కున్నా, ఒక 500 GB సంథింగ్ 500 మూవీస్ ఉంటున్నాయి దాంట్లో, అండ్ ఒక 32 GB సర్వర్ని కొనుక్కున్నా ఈ లోడ్ ని హ్యాండిల్ చేయడానికి. నేను ఒక ఎస్టిమేట్ తీసుకున్న యూజర్స్ ఇంతమంది వస్తారని. సో ఐ విల్ స్టార్ట్ సెట్టింగ్ దిస్ అప్. ఓకే, దీన్ని పెట్టడానికి నాకు ప్లేస్ కావాలి అండ్ పవర్ కావాలి, మెయింటైన్ చేయాలి. సో ఇట్లా ఉంటుంది, ఓఎస్ అప్గ్రేడ్ చేయాలి సర్వర్లో. సో ఇలా ఇలా ఉంటుంది. సో ఇప్పుడు వరకు ఎస్టాబ్లిష్ చేసి అండ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా, యూజర్స్ రావటం మొదలెట్టారు అండ్ దే స్టార్టెడ్ యూజింగ్ మై అప్లికేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ఐఎమ్ గెటింగ్ ప్రాఫిట్స్ అండ్ ఐఎమ్ ప్రొవైడింగ్ మై సర్వీసెస్ టు యూజర్స్. బట్ దెర్ విల్ బి పాయింట్, లైక్ లెట్స్ సే ఒక RRR ఆర్ ఏదైనా పెద్ద మూవీ వచ్చింది, అప్పుడు లోడ్ ఎక్కువ పడుతుంది, మల్టిపుల్ యూజర్స్ వస్తారు ఒకేసారి. ఇక్కడ 1 to 3 కాదు, 1000 యూజర్స్ వచ్చారు అనుకుందాం. ఈ సర్వర్ హ్యాండిల్ చేయలేకపోయింది, దీని సిపియూ లోడ్ దాటిపోయింది. సో ఇదేమవుతుంది, డౌన్. సో డౌన్ అయినప్పుడు ఇక్కడ 1000 మంది వచ్చినా లేదా 100 మంది ఉన్నా 10 మంది ఉన్నా ఎవరికి ఉపయోగపడదు. సో డౌన్ అయింది, ఎవరికి యాక్సెస్ రాలేదు. దీన్ని ఫిక్స్ చేయడానికి మీకు కొద్ది సమయం పడుతుంది. సో మీరు ఈ మిస్టేక్ నుంచి ఒకటి నేర్చుకున్నారు, ఓకే ఒక సర్వర్ సరిపోదు, యూజర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకో సర్వర్ కావాలి. ఇంకో సర్వర్ వెంటనే ఆర్డర్ పెట్టారు, తెప్పించారు. సేమ్ ఇదే ఫినామినా ఇక్కడ కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు బాగానే ఉంది, యూజర్స్ వస్తున్నారు, వాడుతున్నారు. యూజర్స్ పెరిగినప్పుడు ఈ సర్వర్ హ్యాండిల్ చేస్తుంది. సో యూజర్స్ తగ్గారు అంటే ప్రతిసారి పెద్ద సినిమాలు ఏం రావు కదా, లేదా ఏదైనా స్పెషల్ ఎపిసోడ్స్ రావు కదా. సో తగ్గారు, అప్పుడు ఏం చేస్తారు, ఈ సర్వర్ అనేది పక్కన పెడతారు అండ్ ఇది వరకు ఏదో అయితే యూజువల్ గా లోడ్ సర్వ్ చేస్తుందో ఆ సర్వర్ ని పెట్టుకుంటారు. సో ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. మళ్ళీ 6 months ఆర్ 1 year కి ఎప్పుడైతే లోడ్ వచ్చింది అని ఎస్టిమేట్ చేసుకుంటారో అప్పుడు ఈ సర్వర్ ని పెట్టుకుంటారు. ఫర్ సపోజ్ లోడ్ ఇది వరకు వచ్చిన దానికంటే ఎక్కువైతే, ఈ రెండు సర్వర్లు డౌన్ అయితే, సో యూజ్ అవ్వదు ఇది, ఈ సినారీ మనకి.
అండ్ ఇది పక్కన పెట్టిన సర్వర్ మళ్ళీ మీరు 6 మంత్స్ తర్వాత లేదా 1 year తర్వాత మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే మేబీ ఏదన్నా ఇష్యూస్ అయి ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు, మీరు వాడకుండా పక్కన పెట్టారు. సో ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఇన్ఫాక్టర్స్ ఉంటాయి ఈ సర్వర్స్ ఇవన్నీ కాస్ట్ ఎక్కువ పెంచడానికి. సో బిజినెస్ పర్స్పెక్టివ్ లో ఈ మనకి దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ దీని మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీకి చాలా ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు ఏమైందంటే కొన్ని క్లౌడ్ ప్రొవైడర్స్ ముందుకు వచ్చారు. ఒకటి మైక్రోసాఫ్ట్, ఒకటి అమెజాన్, ఒకటి గూగుల్. మైక్రోసాఫ్ట్ నుంచి అజ్యూర్, అమెజాన్ నుంచి AWS, గూగుల్ నుంచి GCP. ఓకే, వీళ్ళు ఏం చేశారు, మీకు ఇక్కడ ఏదైతే కాస్ట్ అవుతుందో అది మీరు మీరు మీ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవటం వల్ల అవుతుంది. సో మేమేం చేస్తామంటే మీకు కావాల్సిన సర్వర్స్, డేటాబేస్, సబ్నెట్స్, వీనెట్స్, ఎవ్రీథింగ్ మేమే ఇస్తాం. మేము ఇస్తాం. మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని రెంట్కి తీసుకోండి. మీకు ఎంత అయితే కావాలో అంత రెంట్కి తీసుకోండి. సో లెట్స్ సే నాకు ఒక సర్వరే కావాలి, ఒక సర్వర్ రెంట్ తీసుకొని అది వాడుకోండి. దానికి కావాల్సిన దాన్ని కన్జ్యూమ్ చేసుకున్నాక మనీ కట్టండి. 2 కావాలి, 2 వాడుకోండి, కట్టండి. ఒకేసారి 10 కావాలి, 10 వాడుకోండి, తర్వాత అవసరం లేదు, తీసేయండి. ఒకటే కావాలి, వాడిన దానికి వరకే ఖర్చు పెట్టండి అని వీళ్ళు ముందుకు వచ్చారు. సో ఎలా అంటే ఒక భారీ భారీ డేటా సెంటర్స్ డిఫరెంట్ జియోగ్రాఫికల్ గా డిఫరెంట్ లొకేషన్స్ లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ సర్వీసెస్ ఇంటర్నెట్ లో అవైలబుల్ చేయడం స్టార్ట్ అయింది. సో ఈ ఇది మనకి ఫిజికల్ గా మనం పెట్టుకోవడం కంటే వర్చువల్ గా ఇంటర్నెట్ ద్వారా ఈ సర్వర్, ఈ డేటాబేస్ అన్ని కొనుక్కుంటున్నాం. అండ్ మన డేటా అనేది వాళ్ళు ప్రొవైడ్ చేసే డేటాబేస్ లో పెడుతున్నాం, వాళ్ళు ఇచ్చే సర్వర్ ని వాడుకుంటున్నాం. లైక్ మనకి ఒకటి కావాలంటే ఒకటి, 2 కావాలంటే 2 సర్వర్లు పెట్టుకుంటున్నాం, దానికి వరకే కాస్ట్ కడుతున్నాం. అండ్ ఇక్కడ మనకి మన సినారియోలో చూస్తే ఈ అప్గ్రేడ్స్ కానీ మెయింటెనెన్స్ కానీ అంతా మన రెస్పాన్సిబిలిటీ. కాకపోతే క్లౌడ్ ప్రొవైడర్స్ ఏమన్నారంటే ఇదంతా మాదే రెస్పాన్సిబిలిటీ, సో మీరు వాడిన దానికి కట్టుకుంటే చాలు అని. అలా అంటే ఇంకా కాస్ట్ వచ్చి డిఫరెంట్ ఉంటుంది. మీకు కావాల్సిన సర్వర్, పెద్ద సర్వర్ కావాలంటే ఎక్కువ మనీ, చిన్నది కావాలంటే అలా. డేటాబేస్ కూడా అంతే. ఇంకా మిగిలిన రిసోర్సెస్ కూడా ఉంటే వాటికి కూడా అలా అనమాట. సో వీళ్ళు ఇలా ఇవ్వటం వల్ల ఇప్పుడు ఇలా చిన్న స్టార్టప్స్, చిన్న అప్లికేషన్స్, వీళ్ళందరూ ఇలా వాళ్ళ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేసుకోవటం కంటే వీళ్ళ మీద డిపెండెంట్ అవటం బెటర్. అండ్ ఇవి 24/7, లైక్ మీరు మీ అప్లికేషన్ దీంతో పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే 24/7 అవైలబుల్ గా ఉంటాయి. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాకప్ కాన్సెప్ట్స్ విచ్ వేర్ ఇంట్రడ్యూస్డ్ బై దీస్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఓకే, దేర్ ఆర్ లాట్, లైక్ ఒక చోట భారీ డిజాస్టర్ అయినా ఇంకో చోట నుంచి బ్యాకప్ ఉంటుంది మీ డేటా, మీ రిసోర్సెస్ అన్నిటిని. సో అలా చాలా కాన్సెప్ట్స్ వచ్చాయి. అంటే ఎంత ఒక క్యాటాస్ట్రోఫిక్ ఇంపాక్ట్ అనేది జరిగిన ఒక లొకేషన్ లో మీ సర్వీసెస్ ఆగకుండా కంటిన్యూ అయ్యే కాన్సెప్ట్స్ అన్నిటిని డెవలప్ చేశారు. సో ఇది ఇంకా క్లౌడ్ అనేది ఇంటర్నెట్ ద్వారా ఈ సర్వీసెస్, ఈ సర్వర్, డేటాబేస్ అనేది ఇవ్వటం ప్రొవైడ్ చేసింది. అండ్ ఇది చాలా యూస్ఫుల్ అయింది. సో ఒకప్పుడు ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకునే వాళ్ళు ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ చాలా కాస్ట్ సేవ్ చేయొచ్చు. సో ఇలా బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఈ ఈ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని ఆన్ ప్రెమిసెస్ అంటారు, అండ్ ఈ క్లౌడ్ లో నుంచి తీసుకుంటారు కాబట్టి ఇది క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఈ ఆన్ ప్రెమిసెస్ అనేది ఇప్పటికీ ఉంది. అండ్ మనం గమనిస్తే మన గవర్నమెంట్ సైట్స్ లేదా గవర్నమెంట్ సైట్స్, బ్యాంకింగ్, ఇవన్నీ వాళ్ళ ఓన్ ఆన్ ప్రెమిసెస్ వాడతాయి. వీటికి మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు గమనిస్తే IRCTCకి ప్రతిరోజు నైట్ 12 to 20 or 30 minutes మెయింటెనెన్స్ టైం ఉంటుంది. సో వాళ్ళు ఎఫిషియెంట్ గానే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కాకపోతే వాళ్ళకి మెయింటెనెన్స్ అండ్ డౌన్ టైం అనేది ఉంటుంది. క్లౌడ్ అనేది బయట ఆన్ ప్రెమిసెస్ తో పోలిస్తే చాలా తక్కువ డౌన్ టైం ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఈ మీరు అజ్యూర్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అజ్యూర్ అనే కాదు, ఏదైనా క్రియేట్ చేసుకోండి. ఇట్స్ బేసిక్ గా అజ్యూర్ అండ్ AWS ఫ్రీ క్రెడిట్స్ ఇస్తాయి స్టార్టింగ్. అజ్యూర్ అయితే $200 ఇస్తుంది, AWS అయితే 300 ఇస్తుంది. అండ్ 1 year వరకు కొన్ని సర్వీసెస్, కొన్ని అంటే లైక్ యూస్ఫుల్, చాలా 60-50+ సర్వీసెస్ వరకు ఫ్రీ. అండ్ యూ కెన్ స్టార్ట్ కన్స్యూమింగ్ దెమ్. ఆబ్వియస్లీ రెండు ఇస్తున్నాయి అంటే గూగుల్ కూడా ఇస్తుంది. ఐ విల్ జస్ట్ కలెక్ట్ డేటా అబౌట్ ఇట్, అండ్ వెన్ వీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ GCP వీ కెన్ కన్స్యూమ్ దెమ్. ఓకే, సో ఇది అసలు క్లౌడ్ రావటం వల్ల ఇంత రివల్యూషన్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు
బ్యాకప్ పైన కొన్ని చిన్న అప్లికేషన్స్ స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు ఓన్ ఇన్ఫ్రా చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి బ్యాకప్ అయిన వాళ్ళు కూడా క్లౌడ్ వచ్చిన తర్వాత ఈజీగా డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మనం వాడే 90% ఆఫ్ ద అప్లికేషన్స్ ఇప్పుడు క్లౌడ్ లోనే డిప్లాయ్ అయి ఉన్నాయి. సో అది క్లౌడ్ గురించి. అండ్ క్లౌడ్ నుంచి వన్స్ క్లౌడ్ వచ్చినాక క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఎఫిషియెంట్ గా వర్క్ అయ్యే జాబ్ ఇస్ డెవలప్స్ ఇంజనీర్. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ దీని గురించి మనం ఇంకా డిస్కస్ చేద్దాం, ఇంకా మాట్లాడదాం. అండ్ AWS కి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ ఆల్రెడీ యూట్యూబ్ లో మన ఛానల్లో అప్లోడ్ అయింది. రిసోర్సెస్ క్రియేట్ చేస్తున్నా అక్కడ, అవి ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, ఆ సర్వీసెస్ ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలో మీరు అక్కడి నుంచి చూసి నేర్చుకోవచ్చు. గో అండ్ చెక్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా వాట్ ఈస్ క్లౌడ్ అండ్ how cloud became a revolution. And if you have any doubts, do let me know. If you want to give any feedback, do let me know. Do a like, share, and subscribe. If possible, subscribe. Make నచ్చితే. అండ్ ఇంకా క్లౌడ్ గురించి GitHub, GitLab, CI/CD, Jenkins, everything will be available in our channel. We'll start step by step. And that's it for the video. Goodbye.